నమస్కారం అండి. నేను మీ తెలుగమ్మాయి. కష్టపడితే సక్సెస్ అదే వస్తుంది అని మనం చాలా చోట్ల వినే ఉంటాం. కానీ ఆ కష్టం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుందని మాత్రం చాలా తక్కువ మంది మాట్లాడతారు. వింత కదా! హార్డ్ వర్క్ అనేది అందరికీ ఒకటేలా ఉండదు. మనం ఎక్కడ మొదలుపెట్టాం, ఎప్పుడు మొదలుపెట్టాం, ఎలా మొదలుపెట్టాం, ఎలాంటి పరిస్థితుల్లో మొదలుపెట్టాం అనే దాన్ని బట్టి మన కష్టం బరువు మారిపోతూ ఉంటుంది. మన జీవితంలో ఈ స్టార్టింగ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళకు ఉండే డబ్బు వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉండే అవకాశాలు, తెలివి, సపోర్ట్ ఇంకా వగేరా వగేరా రీజన్స్ వల్ల. సో, కష్టాన్ని ఎప్పుడూ పోల్చుకోకూడదు. దీంట్లో ఇంకొక అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదైనా పని సాధించాలి అనుకున్నప్పుడు పక్కవాడికి త్వరగా అయిపోయిందే, అరే వాడికి చాలా ఈజీగా అయిపోయిందే అని అధైర్యపడిపోయి నిరాశ పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన స్టార్టింగ్ పాయింట్ బట్టి మనం ఎంత కష్టపడాలో మనం అంచనా వేసుకొని దానికి తగ్గట్టు ముందుకెళ్తూ ఉండాలి. ఉదాహరణకి ఏ సౌకర్యం లేకుండా ఇంట్లోనే ఏవో దొరికిన పుస్తకాలు చదువుకుంటూ ఎగ్జామ్ రాసే విద్యార్థికి, అన్ని సౌకర్యాలు ఉండి ఒక స్కూల్లో చదువుకుని ఎగ్జామ్ రాసే విద్యార్థికి పడే కష్టానికి డిఫరెన్స్ ఉంటుంది. చాలామంది అసలు స్టార్ట్ చేయకుండానే పనిని ఆపేస్తూ ఉంటారు. ఎందుకంటే గమ్యం చేరడమే గెలుపు అని అనుకుంటారు. గమ్యం చేయడం ఒక్కటే గెలుపు కాదండి. మనము కొంచెం కొంచెం వెళ్తూ ఉన్నా సరే ఆపకుండా ఆ ప్రయత్నాన్ని కొనసాగించడమే మొదటి గెలుపు. మనం గమ్యం చేరలేనప్పుడు ఎందుకు కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే కదా అని అనిపిస్తుంది. కాదండి, మనం ఇక్కడే ఆగిపోతే మన పిల్లలు మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెట్టాలి. మనల్ని ఏవైతే భయాలు ఆలోచనలు ఆపేశాయో వాళ్ళని కూడా అవన్నీ కమ్మేసే అవకాశం ఉంటుంది. సో మీరు గమ్యం చేరలేకపోయినా మీకు వీలైనంత దూరం ముందుకెళ్ళారనుకోండి, మీరు మీ పిల్లల స్టార్టింగ్ పాయింట్ని మార్చిన వాళ్ళు అవుతారు. సో కష్టాన్ని ఎప్పుడూ పోల్చుకోకండి. ఓటమికి భయపడి ప్రయత్నం ఆపకండి. మనం ఆపకుండా వేసే చిన్న చిన్న అడుగులే మన మొదటి గెలుపు. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్స్లో తెలియజేయండి. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.